హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్లాస్టిక్ లేకుండా చేసేందుకు భారీ ప్లాన్ చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇక ఇందులో భాగంగానే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించబోతున్నట్లు ప్రకటన ఇవ్వడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఈ నిషేధం అమలు చేయబోతున్నట్లు ముందుగా సచివాలయం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆగస్టు 10వ తేదీ నుంచి ఏపీ సచివాలయంలోకి ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను తీసుకురాకూడదని ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేశారు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి సెక్రటేరియట్లోకి పూర్తి స్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం విధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే రీయూజబుల్ వాటర్ బాటిల్స్ ను ప్రభుత్వ ఉద్యోగులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ రూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వం వెల్లడించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.